తిరుపతి నుంచి తిరుమలకి నడక ద్వారా మార్గం వెళ్ళాలి అంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి శ్రీవారి మెట్లు, ఒకటి అలిపిరి మెట్లు. శ్రీవారి మెట్లేమో సిటీ నుంచి ఒక 30-40 మినిట్స్ వస్తుంది. మనం ఆటోలో అయినా వెళ్ళొచ్చు, మన ఓన్ వెహికల్ ఉన్నా వెళ్ళొచ్చు. బట్ పార్కింగ్ ఈజ్ ఎట్ అవర్ ఓన్ రిస్క్. మార్నింగ్ 6 to ఈవినింగ్ 4-5 వరకే ఓపెన్ ఉంటుంది. చీకటి పడ్డ తర్వాత అక్కడ అలౌ చెయ్యరు. లాస్ట్ టైం నేను వెళ్ళాను ఒకసారి, బట్ ఎక్కువ సదుపాయాలు అంటే వాష్రూమ్స్ అవి ఇవి ఉన్నాయి, కానీ డ్రింకింగ్ వాటర్ అవి కూడా ఉంది, కానీ ఇంకా ఎక్కువ సేపు ఎక్కడ ఆగలేము. స్పీడ్గా వెళ్ళిపోవాల్సిందే. మ్యాక్సిమం 2-3 అవర్స్లో రీచ్ అయిపోతాం కొండకి. ఈ అలిపిరి మెట్ల మార్గం వచ్చేసి 3350 స్టెప్స్, జస్ట్ స్టెప్స్ మాత్రమే. మళ్ళీ అక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ దాకా నడవాలి. ఫస్ట్ గోపురం వచ్చేసి 2000 స్టెప్ దగ్గర వస్తుంది అనమాట, 2000 అడుగు దగ్గర. అబ్బా, అప్పుడు దాకా స్లాంటింగ్ కొండ పైన 75 degrees 90 degrees ఎక్కుతున్న ఫీలింగ్ వచ్చింది. ఆ గాలి గోపురం ఎక్కిన తర్వాత నేను రిలాక్స్ అయ్యాము. అక్కడ నుంచి నార్మల్ వే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. స్టెప్స్ ఏం పెద్దగా రావు, ఎక్కువ నడిచేదే ఉంటుంది అన్నమాట మనకు. అండ్ లైటింగ్ కానీ ఫుడ్ కానీ మనకు ఎలాంటి ప్రికాషన్స్, మధ్యలో పోలీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి కేర్ చేయడానికి. మధ్యలో మళ్ళీ కొన్ని యానిమల్స్ అంటే నాకు కనిపించింది ఎక్కువ డియర్స్ అండ్ వరాహస్వామి. డియర్స్ అయితే 2 ఫేస్ అటు తిప్పేసుకున్నాయి, ఇటు చూడవే అంటే కూడా చూడట్లేదు. అది ఆ మూమెంట్లో పాపంలే పోనీ డిస్టర్బ్ చేయవద్దు వైల్డ్ యానిమల్స్ అని నార్మల్గానే వచ్చేసాను. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఆగాము. అంటే 200-300 మెంబర్స్ ఒక గ్రూప్ అయిన తర్వాతనే మమ్మల్ని అందరిని వదులుతున్నారనమాట పోలీస్ వాళ్ళు. సో అక్కడ 5-10 మినిట్స్ వెయిట్ చేసి అందరి కోసం కాసేపు అలా చూసి మళ్ళీ కాసేపు అందరి కోసం వెయిట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ నుంచి నిదానంగా స్లోగా వెళ్తూ ఉంటే మళ్ళీ మాకు వరాహస్వామి కనిపించింది. అమ్మ దేవుడు శ్రీవారి దర్శనం కాకముందుకి ఎట్లాగో వరాహస్వామి దర్శనం కావాలని అంటారు కదా. సో నాకు డైరెక్ట్గా వరాహస్వామి దర్శనం అయ్యింది. కానీ అక్కడ నుంచి మళ్ళీ వెళ్తూ ఉంటే ఇంకా మోకాళ్ళ మెట్లు వచ్చింది. అమ్మ, మోకాళ్ళ మెట్లు ఎక్కగానే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇంకా మన స్టెప్స్. మామూలుగా అయితే 11, 21, 51 అంటాం, కానీ ఎవరైతే 51 స్టెప్స్ ఎక్కుతారో అంటే 10, 11, 12, 21 ఇవి ఎక్కకండి. ఒక ఆంటీ చెప్పారనమాట, 54 స్టెప్స్ ఎక్కితే చాలా మంచిదమ్మా అని చెప్పేసి. సో 54 స్టెప్స్ కంప్లీట్ చేసేసాను. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం నడవాలి. అక్కడ నుంచి ఓన్లీ 500-600 స్టెప్సే ఉంటాయి. అవి కంప్లీట్ చేసేస్తే అలిపిరి నడక ద్వారా మార్గం కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ.